Hello everyone, myself Nalapurti Manohar. I'm from AIMS Nagpur and నేను 2020 బ్యాచ్ నుండి AIMS Nagpur అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 3736. నేను నీట్ 2020 బ్యాచ్. ఓకే, టుడే మన టాపిక్ ఏంటంటే ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్ లో ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం కొన్ని. ఆ తర్వాత వెరీ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, తర్వాత షార్ట్ ఆన్సర్ టైప్, ఆ తర్వాత లాంగ్ ఆన్సర్ టైప్. ఓకే, ఫస్ట్ చూస్తున్నాం. ఇవన్నీ యాక్చువల్గా మీరు ఆ ఇవన్నీ నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఈ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఏవైనా సరే, ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ఈ సెషన్ చూడాలి అనుకుంటే ఫస్ట్ మీరు ప్లాంట్ కింగ్డమ్ అనే చాప్టర్, ఈ ప్లాంట్ కింగ్డమ్ అనే చాప్టర్ ఎన్సీఆర్టీ నుండి తరోగా చదువుకుంటేనే ఇవి మీకు బాగా అర్థమవుతాయి, మీకు హెల్ప్ అవుతుంది ఈ సెషన్. ఓకే, ఇవన్నీ మీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో హెల్ప్ అవుతుంది. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ టైప్స్ అని ఇవన్నీ కూడా ఇవన్నీ నీట్ ప్యాటర్న్ లో ఉంటాయి ఆల్మోస్ట్. ఇది చాలా హెల్ప్ అవుతాయి నీట్కి. అండ్ వెరీ షార్ట్ షార్ట్ ఆన్సర్స్ అవన్నీ మీకు 11th and 12th ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సైనోబాక్టీరియా చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. సైనోబాక్టీరియా ఆర్ క్లాసిఫైడ్ అండర్, ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు: ప్రతిష్టా, ప్లాంటే, మొనీరో, ఆల్గే. మనం మీరు ప్లాంట్ కింగ్డమ్ చదువుకుంటే అక్కడ ఒక లైన్ ఉంటుంది స్టార్టింగ్ లోనే: సైనోబాక్టీరియా ఆర్ నాట్ ఆల్గే ఎనీమోర్. ఓకే, ఇవి ఆల్గే కాదు. సో ఇది సైనోబాక్టీరియా అనేది ప్రూకారియోటిక్ కాబట్టి మొనీరా కిందకు ఉంటాయి. ఓకే, ఇవి ఇప్పుడు సైనోబాక్టీరియా అనేది మొనీరా కింద ఉంటుంది. కింగ్డమ్ మొనీరా. నెక్స్ట్, రీజన్ ఆఫ్ టూ మొటైల్ గ్యామెట్స్ విచ్ ఆర్ డిసిమిలర్ ఇన్ సైజ్. డిసిమిలర్ ఇన్ సైజ్ అంటే అనైసోగామి. ఓకే, ఎల్ ఐసో, ఐసో అంటే సేమ్, మీన్స్ సేమ్ సైజ్. ఎన్ ఐసో అంటే డిసిమిలర్ సైజ్. సో ఆప్షన్ సి అనైసోగామి. ఓకే, నెక్స్ట్, హోల్డ్ ఫాస్ట్, టైప్ అండ్ ఫ్రాండ్ constitutes plant body tissue in case of. ఓకే, హోల్డ్ ఫాస్ట్ టైప్ అనేది బాడీ పార్ట్స్. ఓకే, హోల్డ్ ఫాస్ట్ టైప్ అండ్ ఫ్రాండ్ అంటే ఇట్లా లీవ్స్ లాగా వస్తుంది. ఓకే, ఈ ప్యాటర్న్ ఉండేది ఎక్కడ అంటే ఫియోఫైసి, అంటే ఫియోఫైసిలో. ఓకే, నేషోగామి, ఇక్కడ మోనీరా. ఓకే, ఫియోఫైసి అంటే బ్రౌన్ ఆల్గే. ఓకే, మీరు ఆ పిక్చర్స్ లో చూసుకుంటే బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే ఆ పిక్చర్స్ లో చూసుకుంటే అక్కడ క్లియర్ చేస్తారు. ఓకే, డయాగ్రామ్స్ లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, the plant shows balanced level of organization. It shows rhizoids and is haploid. It needs water to complete its life cycle because male gametes are motile. ఇక్కడ చూస్తుంటే ఇది ఈ లైన్ అనేది స్ట్రైక్ అవ్వాలి. ఓకే, ఈ లైన్ ఇంపార్టెంట్. ఓకే, ఈ లైన్ ద్వారానే మనం చెప్పేయచ్చు. ఓకే, ఇక్కడ ఇట్ రిక్వైర్స్ వాటర్ టు కంప్లీట్ లైఫ్ సైకిల్ అన్నప్పుడు ఇది బ్రయోఫైట్స్ వచ్చాయి. నాకు ఓకే, గుర్తొచ్చాయి బ్రయోఫైట్స్. ప్రోథాలస్ ఈస్ the structure in pteridophytes formed before the thallus develops target. A sporophytic free-living structure formed in pteridophytes target. Gametophytes free-living structure formed in pteridophytes. ఇది కరెక్ట్. ఓకే, ఇది మీరు చదివితే కానీ అర్థం కాదు. ఓకే, ప్లాంట్ కింగ్డమ్ ఒకసారి చాప్టర్ చదివితే అర్థమైంది. ఓకే, గ్యామెటోఫైట్ ఏంటి అంటే ఫ్రీ లివింగ్ స్ట్రక్చర్, అది టెరిడోఫైట్స్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ కూడా చూసుకుంటే ప్లాంట్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆర్ డిప్లాయిడ్ అండ్ వెల్ అడాప్టెడ్ టు ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఫస్ట్ క్వశ్చన్ అనేది క్లియర్ గా చదవాలి. ఓకే, క్వశ్చన్ క్లియర్ గా మొత్తం చదవాలి. ఓకే, అడాప్టెడ్ టు ఎక్స్ట్రీమ్ కండిషన్స్, దే గ్రో బేరింగ్ స్పోరోఫిల్స్ ఇన్ కాంపాక్ట్ స్ట్రక్చర్స్. ఏంటంటే కోన్స్ ఇక్కడ కోన్స్ అనేది కీవర్డ్. కోన్స్ అంటే జిమ్నోస్పర్మ్స్. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, embryo sac of an angiosperm is made of 7 cells, 8 nuclei. ఓకే, ఇది చూసారా, ఇది ఎంబ్రియో సాక్ ఆఫ్ యాంజియోస్పర్మ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 6 7 సెల్స్ ఉంటాయి కానీ 8 న్యూక్లియై అంటారు. ఓకే, 1 2 న్యూక్లియై, 3 న్యూక్లియై, 5 అండ్ ఇక్కడ 3 న్యూక్లియై. ఓకే, సో టోటల్ 8 న్యూక్లియై. ఓకే, కానీ సెల్స్ మాత్రం 1 2 3 4 5 6 7. ఓకే, 7 సెల్స్, 8 న్యూక్లియై. ఇది డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ యాంజియోస్పర్మ్ ఇస్ 36 అంటే 2n ఈక్వల్ టు 36 అంట. ఓకే, 2n ఈక్వల్ టు 36. వాట్ వుడ్ బి ద క్రోమోజోమ్ నెంబర్ ఇట్స్ ఎండోస్పోమ్. ఎండోస్పోమ్ అనేది ఎప్పుడైనా మనం 3n. ఓకే, అక్కడ ట్రిప్లాయిడ్ ఉంటుంది ఎందుకంటే ఇట్లా 3 ఉంటాయి కాబట్టి. ఓకే, ట్రిప్లాయిడ్ ఉంటుంది. సో 3n ఈక్వల్ టు ఎంత, 2n ఈక్వల్ టు 36 అంటే n ఈక్వల్ టు 89.
అప్పుడు ఎండోస్పోమ్ లో ఉండే 3 అని కాబట్టి ఇది 54. ఓకే, సో ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రోటీన్ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. హ్యాప్లాయిడ్ అండ్ ఫోన్ ఇదే కరెక్ట్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో అది పెట్టేస్తాను. హ్యాప్లాయిడ్ అండ్ ఇట్స్ ఫౌండ్ ఇన్ మాసెస్. ఓకే, నెక్స్ట్ giant redwood tree sequoia sempervirens ఇవ్వాను. ఓకే, giant redwood tree sequoia sempervirens ఇవ్వాను. మీకు ఇక్కడ ప్లాంటింగ్ చూపిస్తున్నారు. ప్లాంటింగ్ చూస్తే అర్థమైంది. ఇదిగోండి జిమ్నోస్పమ్స్ ఉంది కదా, జిమ్నోస్పమ్స్ కిందే redwood tree sequoia is one of the tallest species. Okay, so it comes under gymnosperms. Okay, gymnosperms కింద వచ్చేసింది. Okay, so answer is gymnosperm. Next, food is stored as Floridian starch in rhodophytes. Mannitol అనేది ఎక్కడ ఫుడ్ స్టోర్స్ అంటే మ్యాంగోల్ అనేది బ్రౌన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే థియోఫైట్స్. Examples of haplontic life cycle, diplontic life cycle, haplodiplontic life cycle. Haplontic life cycle జనరల్ గా ఆల్గేలో ఉంటుంది. ఓకే, డిప్లాంటిక్ లైఫ్ అనేది జనరల్ గా యాంజియోస్పర్మ్స్ అండ్ వీటిలో ఉంటుంది. ఓకే, సో వాటి ఎగ్జాంపుల్స్ మీరు రాసేయచ్చు. హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే హెక్టోకార్పస్, పాలీసైఫోనస్ ఇవి రాయొచ్చు. పాలీసైఫోనస్ అండ్ కెల్ప్స్. ఓకే, ఇవి ఆన్సర్స్. ఓకే, ఏమైనా రాయొచ్చు. ఆల్గే ఎగ్జాంపుల్స్ రాసేయండి, డిప్లాంటిక్ యాంజియోస్పర్మ్స్ ఎగ్జాంపుల్స్ అట్లా రాసేయండి. ఓకే, హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే హెక్టోకార్పస్, పాలీసైఫోనస్ అండ్ కెల్ప్స్. ఇక్కడ చూడండి, ప్లాంట్ బాడీ ఇన్ హైయర్ ప్లాంట్స్ ఈజ్ వెల్ డిఫరెన్షియేటెడ్ అండ్ వెల్ డెవలప్డ్. రూట్స్ ఆర్ ద ఆర్గన్స్ యూజ్ ఫర్ పర్పస్ ఆఫ్ అబ్జార్ప్షన్. రూట్స్ అనేవి ఆర్గన్స్ యూజ్ ఫర్ పర్పస్ ఆఫ్ అబ్జార్ప్షన్ అంటున్నాడు. కింద ఉంటాయి ఇట్లా అబ్జార్ప్షన్ యూజ్ అవుతుంది, నేల కింద ఉన్న రూట్స్. అలాగే వాడు ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద ఈక్వలెంట్ ఆఫ్ రూట్స్ ఇన్ లెస్ లెవెల్ ఆఫ్ లోవర్ సెల్స్. ఓకే ఓకే, ఇదేంటి అంటే రైజోయిట్స్. ఓకే, దీని ఆన్సర్ రైజోయిట్స్ సెల్స్ కూడా మనకి బ్రయోఫైట్స్ వీటిలో ఉంటాయి స్టార్టింగ్ ప్లాంట్స్. ఓకే, most algal next question is fourth question. Most algal genera show haplontic life cycle. Name an alga which is okay. Haplodentoplantic life cycle ఇక్కడ రాశాను కదా, ఇవన్నీ వచ్చేస్తాయి. డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఏది చూపిస్తుంటే ఫ్యూకస్. ఫ్యూకస్ అనేది బ్రౌన్ ఆల్గే. ఫ్యూకస్ అనేది ఎక్సెప్షన్. డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ చూపించి బ్రౌన్ ఆల్గే చెందింది. ఓకే, ఇన్ బ్రయోఫైట్స్ లో చూసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అనేవి ఏంటి అంటే యాంథ్రేడియం అండ్ ఆర్కిగోనియం. యాంథ్రేడియం అండ్ ఆర్కిగోనియం. ఓకే, మేల్, ఇది మేల్. ఓకే, ఇది ఫీమేల్. నెక్స్ట్ చూసుకుంటే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఓకే, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూసే ముందు నేను ఏం చెప్తానంటే మీకు బెస్ట్ మీ దగ్గర ఎన్సీఆర్టీ ఉంటే మాత్రం ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఇవన్నీ మార్క్స్ చేస్తూ ఉంటాను. ఓకే, 1 minute. ఫస్ట్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాం, నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్, వై ఆర్ బ్రయోఫైట్స్ కాల్డ్ amphibians of the plant kingdom? ఓకే, ఈ చాప్టర్ రీజన్ కూడా అయిపోయింది. ఈ క్వశ్చన్ చేసిన తర్వాత మనకి చూసుకుంటే జిమ్నోస్పర్మ్స్ ఇది. ఓకే, క్వశ్చన్ ఏంటి, బ్రయోఫైట్స్ వై ప్లాంట్ కింగ్డమ్ కదా, amphibians of plant kingdom. 1 second. బ్రయోఫైట్స్ అయితే బ్రయోఫైట్స్ లో జనరల్ గా చూసుకుంటే మాసెస్ అండ్ లివరోడ్స్ ఉంటాయి. అది మీకు ఫీల్డ్ అపియరెన్స్ లో ఉంటుంది. మార్క్స్ చూడండి, bryophytes are also called amphibians of the plant kingdom because ఈ ప్లాంట్స్ కెన్ లివ్ ఇన్ సాయిల్. ఓకే, ఈ సాయిల్ లో బతకగలవు కానీ వాటర్ మీద డిపెండెంట్. ఓకే, డిపెండెంట్ ఆన్ వాటర్ ఫర్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఓకే, దే యూజువల్లీ అక్కర్ ఇన్ డ్యామ్, హ్యూమిడ్ అండ్ షేడెడ్ లొకాలిటీస్. ఓకే,
damp, humid, and shaded localities. Okay, they play an important role in plant succession. Okay, plant succession on bare rock or soil. Okay, bare rock or soil. Amphibians of plant kingdom because the plant can live in soil dependent on water for sexual reproduction. It is only damp, humid, and shaded localities only. Okay, they play an important role in plant succession on bare rocks or soil. Okay. Hmm. Amphibians of plant kingdom, damp, humid, and shaded localities only. They play an important role in plant succession on bare rocks and soil. Okay. Hmm. Question number next question. Male and female reproductive organs of several pteridophytes and gymnosperms are comparable to floral structures of angiosperms. Okay? Make an attempt to compare the various reproductive parts of pteridophytes and gymnosperms with reproductive structures of angiosperms. Okay? Even to compare the advanced characters, pteridophytes and gymnosperms with angiosperms. Okay? Pteridophytes or gymnosperms. Okay. First, pteridophytes. Pteridophytes చూసుకుంటే మనం ప్రొబైల్ వస్తాం చూడండి ప్రొబైల్ వస్తాయి నోడ్ ఇంటర్ నోడ్ అలాగే బ్రాంచెస్ రైజోమ్ ఇవి రూట్స్ తో డిఫరెన్షియేట్ అవుతాయి రూట్స్ లాగా ఒక ఇది యాంగిల్స్ లో రూట్స్ లాగా చూడొచ్చు సార్ హలో ఓకే 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 सर ओके मैं बढ़ाऊंगा थोड़ा एक्चुअली थोड़ा कोल्ड है सर आई मैं इंक्रीज करूंगा थोड़ा ओके सर कैन आई स्टार्ट हेलो ओके 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 ఓకే. ఇక్కడ చూసాం గదా! ఇక్కడ చూస్తే రైజోమ్ అనేది రూట్స్ యాంజియోస్పెర్మ్స్‌లో రూట్స్‌గా చూడొచ్చు. అలాగే ఈ బ్రాంచెస్ కూడా యాంజియోస్పెర్మ్స్‌లో కూడా ఉంటాయి. అలాగే బ్రాంచెస్ లీవ్స్ లాగా ఇట్లా అవుతాయి. ఓకే. ఇట్లాగే డిఫరెన్షియేట్ అవుతాయి. అలానే చూస్తుంటే మన ఈ స్ట్రోబాలే ఆర్ కోన్స్ ఉన్నాయి. ఏంటి ఇవి కాంపాక్ట్ స్ట్రక్చర్స్ అంటాం. ఓకే. కాంపాక్ట్ స్ట్రక్చర్స్ స్పోరోఫిల్స్ ఓకే. ఈ స్పోరోఫిల్స్ అన్ని కలిసి కాంపాక్ట్ గా అంటే ఒకేలాగా స్ట్రోబాలే ఆర్ కోన్స్ ఉంటాయి. ఓకే. ఇవి మనం ఈక్వలెంట్ గా వాటిలాగా తీసుకోవచ్చు. ఓకే. మామూలుగా లీవ్స్ ఇవన్నీ చెట్ల కొమ్మలుగా ఓకే అలాగే స్ట్రోబైలస్ చూసుకుంటే వీటికి కొన్నిట్లో స్ట్రోబైలస్ ఉంటుంది కొన్నిటికి ఇట్లా స్ట్రోబైలస్ ఉండవు ఓకే కొన్నిటికి ఇట్లా డిఫరెన్షియేట్ అవ్వవు సరిగ్గా ఓకే టెరిడోఫైట్స్ లో అలాగే ఫర్న్స్ అనేవి టోటల్ గా డిఫరెంట్ ఉంటాయి ఎంటర్ ఇట్లా లీవ్స్ స్ట్రక్చర్స్ లాగా ఉంటాయి ఓకే అలాగే సాల్వినియా చూస్తుంటే డిఫరెంట్ గా ఉంటుంది ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ చూసుకుంటే మనం ఈ డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్స్ ఉంది కదా జైగోట్ ఇంటూ యంగ్ ఎంబ్రియో ఇది ఎక్కడ జరిగింది అంటే టేక్స్ ప్లేస్ విత్ ది ఫీమేల్ గ్యామెటోఫైట్ ఓకే ఫీమేల్ గ్యామెటోఫైట్ లో జరిగింది ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది ప్రికర్సర్ లాగా ఉండదు ఓకే దిస్ ఈవెంట్ ఇస్ ప్రికర్సర్ ఓకే ప్రికర్సర్ టు సీడ్ హ్యాబిట్ కన్సిడర్డ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఎవల్యూషన్ ఓకే ఇంపార్టెంట్ స్టెప్ ఎవల్యూషన్ అని కన్సిడర్ చేస్తారు ఓకే ఇది ఒక కామన్ క్యారెక్టరిస్టిక్ అనుకోవచ్చు లేకపోతే లింకింగ్ క్యారెక్టరిస్టిక్ అనుకోవచ్చు నెక్స్ట్ మెజారిటీ చూసుకుంటే టెరిడోఫైట్స్ స్పోర్ట్స్ ఉంటాయి ఓకే స్పోర్ట్స్ ఎట్లా హోమోస్పోరస్ అండ్ హెటరోస్పోరస్ ఉంటాయి ఓకే ఈ హెటరోస్పోరస్ అండ్ మెగాస్పోరస్ జర్మినేట్ అవి రెస్పెక్టివ్లీ ఫీమేల్ అండ్ మేల్ గ్యామెటోఫైట్స్ లాగా వస్తాయి ఓకే ఎట్లా వస్తాయంటే రీటైన్డ్ ఆన్ పేరెంట్స్ స్పోరోఫైట్స్ ఓకే రీటైన్డ్ ఆన్ పేరెంట్స్ స్పోరోఫైట్స్ నెక్స్ట్ జిమ్నోస్టమ్స్ చూసుకుంటే ఇక్కడ ఓవ్యూల్స్ ఆర్ నాట్ ఎన్క్లోజ్ బై ఎనీ ఓవేరియన్ వాల్ ఓకే ఓవరీ వాల్ ఉండదు ఇక్కడ అండ్ ఎక్స్పోజ్డ్ ఉంటాయి బోత్ ఓకే కాబట్టి వాటిని నేకెడ్ అంటాం ఓకే అందుకే నేకెడ్ అంటాం నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వీటిలో మైక్రోస్పోరోఫిల్స్ అండ్ మ్యాక్రోస్పోరోఫిల్స్ ఉంటాయి ఓకే ఇవేంటి అంటే మైక్రోస్పోరాంజిట్ ఆర్ మేల్ స్ట్రోబెల్ అంటాం ఓకే
అలాగే ఇక్కడ పాలినెన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ రెడ్యూస్ గ్యామెటోఫైట్ పాలినెన్స్ ఇది చూసుకుంటే మన యాంజియోస్పర్మ్ తో లింకింగ్ ఉంటుంది. ఓకే, యాంజియోస్పర్మ్ లో కూడా పాలినెన్స్ ఉంటాయి. అండ్ ఫోన్ బెరింగ్ మెగాస్పోరోఫిల్స్ విత్ ఓవిల్స్ అనేవి వీటిని మెగాస్పోరెంజి అంటాం. దీంట్లో ఫీమేల్ శోభలే అట్లా ఉంటుంది. ఓకే, అలాగే చూసుకుంటే 4 మెగాస్పోర్ట్స్ వస్తాయి. ఓకే, ఆర్టికోలియో ఆర్ ఫీమేల్ సెక్టార్స్. ఇక్కడ చూడండి, ఎయిర్ కరెంట్స్ ద్వారా క్యారీ అవుతాయి పోలిన్ గేమ్స్. అండ్ యాంజియోస్పర్మ్స్ లో కూడా కొన్నిట్లో ఎయిర్ కరెంట్స్ ద్వారా క్యారీ అవుతాయి. ఓకే, నెక్స్ట్ పోలెన్ ట్యూబ్ ఉంది కదా, పోలెన్ ట్యూబ్ అనేది క్యారింగ్ మెయిల్ గ్యామెట్స్ టువర్డ్స్ ద ఆర్టికోలియా. ఓకే, పోలెన్ ట్యూబ్ క్యారీ చేసేది. అలాగే యాంజియోస్పర్మ్స్ లో కూడా ఇట్లానే జరుగుతుంది. ఓకే, పోలెన్ ట్యూబ్ క్యారీ చేసేది. సో ఇలా చూసుకుంటే మనం ఇట్లా ఇన్ని డిఫరెన్సెస్ ఎన్ని లింకింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఓకే, reproductive sectors of angiosperms and telocytes and nucleus. Okay. Next, heterospore, that is formation of two types of spores, microspores and megaspores, is a characteristic life cycle of a few members of pteridophytes and all spermatophytes. Do you think heterospory has some evolutionary significance in plant development? వాడు ఏమవుతుందంటే హెటరోస్పోరీ అనేది ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ ఉందా ప్లాంట్ కింగ్డమ్ లో అంటున్నాడు. నన్ను అడిగితే హెటరోస్పోర్ అనేది సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఎవల్యూషన్ అంటే యాంజియోస్పర్మ్స్ వస్తున్న కొద్ది మనం బ్రైయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ అట్లా చూసుకుంటే అది హెటరోస్పోర్స్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. జిమ్నోస్పర్మ్స్ అనేవి హెటరోస్పోరస్ అయిపోతుంది. ఇట్లా ఎవల్యూషన్ లో ఇది చేంజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ కూడా చూసుకుంటే హోమోస్పోరస్, హెటరోస్పోరస్ రెండు ఉంటాయి ఇక్కడ. కానీ మెజారిటీ ఆఫ్ ద టెరిడోఫైట్స్ అనేవి హోమోస్పోరస్ ఇట్లా. కానీ నెక్స్ట్ జిమ్నోస్పర్మ్స్ ఏముంటాయి, జిమ్నోస్పర్మ్స్ అన్ని హెటరోస్పోరస్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ కూడా చూసుకుంటే ఓన్లీ టెరిడోఫైట్స్, సెలాజినెల్లా అండ్ సాల్వినియా ఒకటే హెటరోస్పోరస్. ఓకే, హెటరోస్పోరస్, మిగతావన్నీ హోమోస్పోరస్. ఓకే, కానీ ఇప్పుడు మనం జిమ్నోస్పర్మ్స్ లో చూసుకుంటే జిమ్నోస్పర్మ్స్ అన్ని హెటరోస్పోరస్ అయిపోతాయి. ఓకే, జిమ్నోస్పర్మ్స్ ఆర్ హెటరోస్పోరస్. ఏరియాస్ హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ అండ్ మెగాస్పోరస్. ఓకే, ఇవి కూడా హ్యాప్లాయిడ్. ఓకే, హ్యాప్లాయిడ్ అప్లికేట్స్, డిప్లాయిడ్ ఓకే. ఈ టూ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే విత్ ఇన్ స్పోరాంజియా. ఓకే, విత్ ఇన్ స్పోరాంజియా ఎక్కడ అంటే బాన్ ఆన్ స్పోరోఫిల్స్. బాన్ ఆన్ స్పోరోఫిల్స్ విచ్ ఆర్ స్పైరల్లీ అరేంజ్ ఆన్ ద యాక్సిస్. ఓకే, అరేంజ్ స్పైరల్లీ అలాంగ్ అన్ యాక్సిస్. ఓకే, ఎందుకంటే కోన్స్ ఆర్ లాక్స్ ఆర్ కాంప్లెక్స్ దగ్గర ఫార్మ్ అవడానికి. ఓకే, 1, 2, 3 నెక్స్ట్ fourth question. How far does Selaginella, one of the few living members of Lycopodiales pteridophytes, fall short of seed habit? ఇప్పుడు ఏమవుతున్నానంటే సెలాజినెల్లా అనేది ఒక టెరిడోఫైట్. అది ఎంత షార్ట్ లైక్ అది ఎంత దగ్గరికి వచ్చింది స్పీడ్ హ్యాబిట్ అని అడుగుతున్నాడు. ఒక చూద్దాం. ఇప్పుడు సెలాజినెల్లా అనేది చూసుకుంటే మనం సెలాజినెల్లా అనేది ఫస్ట్ 2 kinds of స్పోర్స్ ఉంటాయి. దీంట్లో హెటరోస్పోరస్ ఉంటాయి. ఈ మేల్ అండ్ ఫీమేల్ క్యాండోఫైట్స్ అన్నిటిని ఒక ఫామ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ సెలాజినెల్లా చూసుకుంటే ఇదే చెప్పచ్చు మనం, డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ ఇంటూ ఎంబ్రియో అనేది విత్ ఇన్ ద ఫీమేల్ క్యాండోఫైట్ జరుగుతుంది దీంట్లో సెలాజినెల్లా కూడా. కాబట్టి ఈ ఈవెంట్ అనేది ప్రికర్సర్ టు సీడ్ హ్యాబిట్ అనుకోవచ్చు, కన్సిడర్డ్ అని ఇంపార్టెంట్. సో అది ఎక్కడ వరకు వస్తుంది, ప్రికర్సర్ స్టేజ్ వరకు వస్తుంది. ఓకే, ఎంత దగ్గరికి వచ్చిందని జస్ట్ అది ప్రికర్సర్. ఓకే, ప్రికర్సర్ అంత దగ్గర వరకు వచ్చిందని చెప్తున్నాను. నెక్స్ట్, each plant or group of plants has some phylogenetic significance in relation to evolution. Cycles, one of the few living members of gymnosperms, is called as the relic of past. Can you establish a phylogenetic relationship of cycles with any other group of plants that justifies the above statement? Cycles plant చూసుకుంటే ఫస్ట్ సైకస్ చూసుకుంటే ఇట్లా ఉంది. ఈ సైకస్ ప్లాంట్ చూసుకుంటే మనం ఇవన్నీ టాన్ లైక్ లీవ్స్ ఉంటాయి. టాన్ లైక్ లీవ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే సైకస్ ఉంది. సైకస్ స్మాల్ స్పెషలైజ్డ్ రూట్స్ కాల్డ్ కొరలైడ్ రూట్స్ ఉంటాయి. ఓకే, ఇవి నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియా ఉంటుంది. ఓకే, అలాగే స్టెమ్స్ అనేవి అన్బ్రాంచెడ్ స్టెమ్స్ ఉంటాయి. ఓకే, ఈ సైకస్ లో మళ్ళీ పిన్నేట్ లీవ్స్ ఉంటాయి. పిన్నేట్ లీవ్స్ పర్సిస్ట్ ఫర్ ఫ్యూ ఇయర్స్. ఓకే, ఎందుకంటే వెల్ అడాప్టెడ్ టు విత్ ఎక్స్చేంజ్ ఆఫ్ టెంపరేచర్. ఓకే, అలా ఎందుకు ఉన్నాయి టాన్ లాగా పిన్నేట్ లీవ్స్ ఎందుకు ఉన్నాయంటే సైకల్స్ లో వెల్ అడాప్టేషన్ కోసం. ఈ వెల్ అడాప్టెడ్ టు విత్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ విండ్. ఓకే, అలాగే కోనిఫర్స్ లో చూసుకుంటే
ఓన్లీ ఫస్ట్ నీడిల్ లైక్ తీసుకుంటాయి. ఓకే, టు రెడ్యూస్ ద సర్ఫేస్ ఏరియా. టిక్ టిక్ అవుట్ టిక్ క్యూటికల్ ఉంది కదా, టిక్ క్యూటికల్ అండ్ సంకన్ స్టొమాటో. ఓకే, సంకన్ స్టొమాటో ఆల్సో హెల్ప్ టు రెడ్యూస్ వాటర్ లాస్. ఓకే, ఆల్సో హెల్ప్ టు రెడ్యూస్ వాటర్ లాస్. ఓకే, ఇది సైకస్ యొక్క సిగ్నిఫికెన్స్. ఓకే, నెక్స్ట్ Heterosporous pteridophytes show certain characteristics which are precursor to the feed habit and gymnasments. Please explain. ఇందాకే చెప్పాను కదా, ఫస్ట్ చూసుకుంటే మెజారిటీ మెజారిటీ అనే సోర్స్ లో చూసుకుంటే సేమ్ స్పోర్ట్స్ అనేవి సిమిలర్ ఉంటాయి. ఓకే, అవి హోమోస్పోరస్ అంటాం. కానీ కొన్నిట్లో చూసుకుంటే ఏమంటే సెలాజినల్ సాల్వినియాలో టూ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటాయి, మ్యాక్రో అండ్ మైక్రో. కాబట్టి దాన్ని హెటెరోస్పోరస్ అంటారు. ఈ మెగాస్పోర్స్ మైక్రోస్పోర్స్ అనేవి జెర్మినేషన్ జరిగిన తర్వాత ఫీమేల్ అండ్ మేల్ గ్యామటోఫైట్స్ వస్తాయి. ఫీమేల్ అండ్ మేల్ గ్యామటోఫైట్స్ రెస్పెక్టివ్లీ. తర్వాత ఫీమేల్ గ్యామటోఫైట్స్ అనేవి ఈ ప్లాంట్స్ లో ఆర్ రిటైన్డ్ ఆన్ పేరెంట్స్ స్పోరోఫైట్స్. ఓకే, పేరెంట్స్ స్పోరోఫైట్స్ ఫర్ వేరియబుల్ పీరియడ్స్. ఇదేంటంటే ఈ డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్స్ అనేవి యంగ్ ఎంబ్రియోస్ ఇంకా యంగ్ ఎంబ్రియోస్ ఎక్కడ అంటే టేక్ ప్లేస్ విత్ ఇన్ ఫీమేల్ గ్యామటోఫైట్స్. ఓకే, టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ఫ్యామిలీ విత్ ఇన్ ఫీమేల్ గ్యామటోఫైట్స్. ఓకే, ఈ ఈవెంట్ అనేది ప్రికర్సర్. ఓకే, దిస్ ఈవెంట్ ఇస్ precursor to the seed habit. Okay, considered an important step in evolution. Okay, seed habit considered an important step in evolution. Okay, comment on the life cycle and nature of fern prothallus. Okay, fern చూసుకుంటే ఇది fern అంటే టెరిడోఫైట్. ఇక్కడ చూద్దాం కదండి. ఫస్ట్ టెరిడోఫైట్స్ గురించి చూద్దాము, తర్వాత ఫోన్ గురించి ట్రూథెలస్ గురించి అర్థం చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ టెరిడోఫైట్స్ అనేవి అయితే ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. ఓకే, ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ టు పోసెస్ వాస్కులర్ టిష్యూస్. వాస్కులర్ టిష్యూస్ వాళ్ళు వేట్లు ఉంటారంటే జైలం అండ్ ఫ్లోయం. ఓకే, జైలం అండ్ ఫ్లోయం శాండీ సాయిల్ కండిషన్స్ లో ఉంటాయి. ఓకే, మెయిన్. అలాగే ఈ టెరిడోఫైట్స్ లో చూసుకుంటే మెయిన్ ప్లాంట్ బాడీ అనేది ఏంటి అంటే స్పోరోఫైట్. ఓకే, స్పోరోఫైట్ ఇది ఎలా డిఫరెన్షియేట్ అంటే డిఫరెన్షియేట్ ఇంటూ ట్రూ రూట్, స్టెమ్ అండ్ లీవ్స్. ఓకే, ఈ ఆర్గన్స్ అనేవి వెల్ డిఫరెన్షియేటెడ్. ఓకే, అలాగే చూసుకుంటే లీవ్స్ ఇన్ టెరిడోఫైట్స్ అనేవి స్మాల్ గా ఉంటాయి, మైక్రోఫిల్స్ అయితే ఫర్న్స్ లో లాగా పెద్దగా ఉంటాయి. ఓకే, ఆ ఫర్న్ పెద్దగా ఉన్న లీవ్స్ ఏంటంటే మైక్రోఫిల్స్ అంటాం. అలాగే ఈ స్పోరోఫైట్స్ అనేవి బేర్ పొరాంగి. ఓకే, దట్ ఆర్ సబ్టెండెడ్ బై లీఫ్ లైక్ అపెండేజెస్ కాల్డ్ స్పోరోఫిల్స్. స్పోరోఫిల్స్ అంటారు. కొన్ని కేసెస్ ఏంటంటే ఈ స్పోరోఫిల్స్ అన్ని కలిసి స్టోబల్ ఏర్పడుతుంది. అదేమో సెలాజినల్ ఎక్కువ శాతం ఉంటుంది. మనకి ఫర్న్స్ చూడాలి మనం. ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రోటానల్స్ గురించి చెప్తుంది. ఇక్కడ ద స్పోరాంగి ఏం చేసేది అంటే స్పోర్ట్స్ వస్తాయి. స్పోరాంగి స్పోర్ట్స్ స్పోరాంగి అనేది స్పోర్ట్స్ వస్తాయి. ఈ స్పోర్ట్స్ ఏమో మియోసిస్ ద్వారా వస్తాయి. ఓకే, మియోసిస్ ద్వారా దేంట్లో వస్తుందంటే ఇది ఇంపార్టెంట్. ఓకే, మదర్ సెల్స్. ఓకే, మదర్ సెల్స్ లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ అనేవి జర్మినేట్ టు గివ్ రైస్ టు ఇన్కాన్స్పిక్యూస్. ఓకే, ఇన్కాన్స్పిక్యూస్ అంటే చిన్నవి. ఓకే, చిన్నవి ఇన్కాన్స్పిక్యూస్ బట్ మల్టీ సెల్లర్. ఓకే, అంటే కమ్యూనిటీ కన్వర్జెన్స్ కానీ మల్టీ సెల్లర్. ఓకే, అవి మల్టీ సెల్లర్ ఫ్రీ లివింగ్. ఓకే, ఫ్రీ లివింగ్ మోస్ట్లీ ఫోటోసింథటిక్. ఓకే, మోస్ట్లీ ఫోటోసింథటిక్ టాలాయిడ్ గ్యామెటోఫైట్స్. ఓకే, టాలాయిడ్ గ్యామెటోఫైట్స్ కాల్డ్ ప్రోథాలస్. ఇది ప్రోథాలస్. ఓకే, సో ప్రోథాలస్ అంటే ఏంటి? ఫ్రీ లివింగ్ మోస్ట్లీ ఫోటోసింథటిక్ టాలాయిడ్ గ్యామెటోఫైట్స్. ఓకే, అలాగే మల్టీ సెల్లర్ కూడా. ఇన్కాన్స్పిక్యూస్ స్మాల్ మల్టీ సెల్లర్. ఓకే, ఇన్కాన్స్పిక్యూస్ ఏంటి ప్రోథాలస్ అంటే జనరల్ గా ఇది టాలాయిడ్ గ్యామెటోఫైట్. ఓకే, గ్యామెటోఫైట్ అనుకోవచ్చు ప్రోథాలస్ అంటే. అది ఎలా ఉండిద్ది అంటే ఇన్కాన్స్పిక్యూస్ అంటే కనిపించినట్టుగా స్మాల్ మల్టీ మల్టీ సెల్యులర్. ఓకే, మల్టీ సెల్యులర్ ఫ్రీ లివింగ్ ఓకే, ఇండిపెండెంట్ లెవెల్ ఉంది. మోస్ట్లీ ఫోటోసింథటిక్. ఓకే, ఇది దీని ప్రోథాలస్. ఈ ప్రోథాలస్ అనే గ్యామెటోఫైట్స్ కానీ ఈ గ్యామెటోఫైట్స్ అనేవి రిక్వైర్ కూల్, డ్యాంప్ అండ్ షేడీ ప్లేసెస్. ఓకే, cool, damp, and shady places to grow. Okay? Because of this specific restricted requirement and the need for water for fertilization, spread of living pteridophytes అనేవి లిమిట్ అయ్యాయి. ఓకే, అండ్ కాబట్టి నేరో జాగ్రఫీ వచ్చేసారు. ఇది టెరిడోఫైట్స్ యొక్క ఫర్మ్స్ లో అవి. హౌ ఆర్ ద మెయిన్ ఇప్పుడు 7 క్వశ్చన్స్ వచ్చేసి, ఇప్పుడు 8 క్వశ్చన్స్. హౌ ఆర్ ద మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ ఆఫ్ టెరిడోఫైట్స్
and gymnosperms different from each other. Okay? Pteridophytes and gymnosperms will live on the land. Male and female gametophytes different అవుతున్నారు. Pteridophytes and gymnosperms. Okay? First pteridophytes. ఇప్పుడు చెప్పాను కదా టెరిడోఫైట్స్ ఒకసారి రివైజ్ చేస్తాను టెరిడోఫైట్స్ లో మెయిన్ ప్లాంట్ కూడా స్పోరోఫైట్ అది మనకు తెలిసింది రూట్ స్టెమ్ లీవ్ లో ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే మైక్రోఫిల్స్ ఉంటాయి మైక్రోఫిల్స్ ఉంటాయి అంటే లీవ్ సైజ్ బట్టి. తర్వాత వాటికి స్పోరోఫిల్స్ ఉంటాయి. ఆ స్పోరోఫిల్స్ అయ్యి స్టెబైలర్ ఫోన్స్ ఫామ్ అవుతాయి. తెలంగాణలో అది చేస్తుంది. తర్వాత స్పొరాంజియల్ నుండి స్పోర్స్ వస్తాయి. స్పొరాంజియల్ నుండి స్పోర్స్ ఎలా వస్తాయంటే మియోసిస్ ద్వారా. ఆ మియోసిస్ ద్వారా ఏం జరుగుతుందంటే ఎక్కడ జరిగిందంటే స్పోర్ మదర్ సైజ్. ఓకే, స్పోర్ మదర్ సెల్స్ ఈ స్పోర్స్ ఏం చేస్తాయంటే జర్మినేట్ అయినప్పుడు గివ్ రైస్ టు ఇంకాన్ స్పీకర్స్. ఓకే, ఇంకాన్ స్పీకర్స్ అంటే చిన్నగా ఒక చిన్న ఇంకాన్ స్పీకర్స్ స్మాల్ బట్ మల్టీ సెల్యులర్. ఓకే, స్మాల్ బట్ మల్టీ సెల్యులర్ ఇంకాన్ స్పీకర్స్ స్మాల్ బట్ మల్టీ సెల్యులర్. ఓకే, ఫ్రీ లివింగ్ mostly photosynthetic thalloid gametophytes. Okay, thalloid gametophytes called prothallus. Okay, called prothallus. The gametophytes will require cool, damp, shady places to grow. Okay, require cool, damp, shady places to grow. The gametophytes కూడా their male and female sex organs called antheridia and oogonia. Okay, antheridia, oogonia. Okay, antheridia and archegonia. Sorry, antheridia and archegonia. Okay, antheridia, archegonia respectively. ఈ వాటర్ ఏంటంటే రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆంథ్రోసైట్స్. ఈ మెయిన్ డ్యామేజ్ ఏం చేస్తాయంటే ఇవి రిలీజ్ ఫ్రమ్ ద ఆంథ్రేడియా. ఓకే, ఇంటూ ద మౌత్ ఆఫ్ ఆర్టికల్. తర్వాత ఫీజింగ్ అయిన తర్వాత జైగోట్ ఫార్మ్ అవుతుంది. జైగోట్ ఏం చేస్తుంది మల్టీ సెల్యులర్ స్పోరోఫైట్ ని ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ స్పోరోఫైట్ డామినెన్స్ చేసి ఓకే టెరిడోఫైట్స్. మెజారిటీ ఆఫ్ ద టెరిడోఫైట్స్ లో సింగులర్ గా ఉంటుంది స్పోర్స్. ఓకే, ఇప్పుడు జిమ్నోస్టోమ్స్ లో చూద్దాం కదా. జిమ్నోస్టోమ్స్ లో చూసుకుంటే ఇది హెటరోస్పోరస్ ఫస్ట్ అన్ని. తర్వాత టూ కైండ్స్ ఆఫ్ స్పోర్స్ వస్తాయి, హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ అండ్ మెగాస్పోర్స్. ఈ టూ కైండ్స్ ఆఫ్ స్పోర్స్ అనేవి స్పోరాంజియల్ ఫార్మ్ అవుతాయి. లాక్స్ కాంప్లెక్స్ లో ఫార్మ్స్ అవుతాయి. మైక్రోస్పోరోఫిల్స్ మైక్రోస్పోరైలా ఆర్ మెయిన్ స్టెబైల్. అలాగే చూసుకుంటే ఇక్కడ పాలన్ గ్రెయిన్ వచ్చింది. పాలన్ గ్రెయిన్ వీటిల్లో మైక్రోస్పోరైలా ఈ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మెగాస్పోరోఫిల్స్ ఓవిల్స్ ఉంటాయో వాటిలో దాన్ని ఏమంటారంటే మెగాస్పోరైంటి అంటాం. వాటిని ఇంకో విధంగా ఏంటంటే ఫీమేల్ స్టెబైల్ అని కూడా అంటాం. ద మేల్ ఆర్ ఫీమేల్ ఫోన్స్ ఆర్ స్టెబైల్ అనేది ఇవన్నీ సేమ్ ట్రీ మీద కూడా ఫామ్ అవుతుంది అన్ని కలిపి. అది ఏంటంటే పైన వస్తుంది. కానీ సైకస్ లో చూసుకుంటే మేల్ ఫోన్స్ మెగాస్పోరోఫిల్స్ డిఫరెంట్ ట్రేస్ ఫామ్ అవుతాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే మెగాస్పోర్ మదర్సెల్ ఇది ఇంపార్టెంట్. మెగాస్పోర్ మదర్సెల్ అనేది డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ ద సెల్స్ ఆఫ్ ద న్యూక్లియస్. ఓకే, ఈ న్యూక్లియస్ అనేది ప్రొటెక్ట్ చేయబడింది by envelope structure. In composite structure is called an ovule. Okay, ovules are born on megasporophytes. Okay, various and clustered to form female cones. Okay, clustered to form female cones. Megaspore mother cell divides meiotically to form four megaspores. Okay, four megaspores. One of the megaspores enclosed within megasporangium develops into a multicellular female gametophyte. Okay, that bears two or more archegonia or female sex organs. Okay, two or more archegonia or female sex organs. Multicellular female gametophyte అనేది is also retained within megasporangium. Okay, unlike bryophytes and pteridophytes, in gymnosperms, the male and female gametophytes do not have an independent free living existence. Okay, ఇక్కడ చూసుకుంటే బయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్ లో లాగా జిమ్నోస్పర్మ్స్ మేల్ అండ్ ఫీమేల్ డో నాట్ హ్యావ్ ఇండిపెండెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే పోలన్ ట్యూబ్ కూడా ఉండేది. పోలన్ ట్యూబ్ కూడా ఉండేది. పోలన్ ట్యూబ్ ఎందుకంటే నార్మల్ యాంజియోస్పర్మ్స్ లాగా క్యారింగ్ మేల్ గ్యామెట్స్ టువర్డ్స్ ఆర్కిగోనియా ఇన్ ద ఓవల్స్ and discharge their contents near the mouth of the archegonia. Okay.
In which plant will you look for mycorrhiza and coralloid roots? Also explain what these terms mean. Mycorrhiza and coralloid roots. Okay? Mycorrhiza and coralloid roots in the picture కదా. ఇప్పుడు చూడండి జిమ్నోస్పోమ్స్ లో ఇక్కడ చూస్తే రూట్స్ ఇక్కడ వీటి రూట్స్ చూసుకుంటే సమ్ జేనర్ అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ లో ఫంగల్ అసోసియేషన్ ఉంటుంది. ఎక్కడైతే రూట్స్ ఫంగల్ అసోసియేషన్ లో ఉంటాయో దాన్ని మైకోరైజా అంటుంది. ఈ మైకోరైజా ఈ మైకోరైజా అనేది చూస్తే ఎక్కడ ఉందంటే పైనస్. ఓకే, పైనస్ ఎగ్జాంపుల్. ఓకే, పైనస్ ఎగ్జాంపుల్. ఓకే, ఇలాగే కొన్నిట్లో చూసుకుంటే సైకస్. ఈ సైకస్ లో ఏం జరిగిందంటే స్మాల్ స్పెషలైజ్డ్ రూట్స్ ఉంటాయి. స్మాల్ రూట్స్ స్పెషలైజ్ ఏంటంటే కొరలాయిడ్ రూట్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది అసోసియేషన్ దేంతో ఉంటుంది అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియాతో. ఓకే, నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియా అసోసియేషన్ ఉంటాయి. ఇది సైకస్. ఓకే, పైనస్ మైకోరైజా అంటే ఫంగలైజా. సైకస్ అంటే కొరలాయిడ్ రూట్స్. ఓకే, కొరలాయిడ్ రూట్స్ నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియా. ఓకే, నెక్స్ట్ gametophyte is a dominant phase in the life cycle of bryophyte. Explain. చూసుకుంటే plant body of bryophytes is more differentiated than that of algae. It is thallus-like. Okay, thallus-like అంటే leaf like. Okay, and prostrate or erect అంటే straight గా ఉండదని, and substrate కి attached అయితే base కి attached అయింది. ఓకే, attached to substratum by unicellular or multicellular rhizoids. Unicellular or multicellular rhizoids. Okay, they lack true roots. Okay, they lack true roots, stem or leaves. Okay, they may possess root-like, leaf-like or stem-like structures. Okay, main plant body చూసుకుంటే main plant body of bryophyte అనేది చూసుకుంటే haploid. Okay, haploid ఎందుకంటే it produces gametes. Okay, hence gametophyte. ఈ సెక్స్ ఆర్గన్స్ అనేవి బయోఫైట్స్ లో మల్టీ సెల్లర్. ఓకే, మేల్ సెక్స్ ఆర్గన్ యాంథ్రీడియం ఏం చేస్తుంటే ప్రొడ్యూస్ బైఫ్లాజిలేట్ యాంథ్రోజాయిడ్స్. ఓకే, బైఫ్లాజిలేట్ యాంథ్రోజాయిడ్స్. ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అనేవి ఆర్కిగోనియం. ఓకే, ఆర్కిగోనియం అనేది ఫ్లాస్క్ షేప్. ఓకే, ఫ్లాస్క్ షేప్ ప్రొడ్యూసెస్ సింగిల్ ఎగ్. ఓకే, సింగిల్ ఎగ్. Anthrozoids are released into water. Okay, anthrozoids are released into water where they come in contact with archegonium. Okay, ఈ ఆంథ్రోజాయిడ్స్ అనేది ఆర్కిగోనియం తో కాంటాక్ట్ లో వస్తాయి. అప్పుడు ఆంథ్రోజాయిడ్ అనేది ఫ్యూజెస్ విత్ ఎగ్ టు ప్రొడ్యూస్ జైగోట్. ఓకే, ఈ జైగోట్ అనేది రిడక్షన్ డివిజన్ ఇమీడియట్లీ వెళ్ళదు. తర్వాత మల్టీసెల్లర్ బాడీ వచ్చింది. మల్టీసెల్లర్ బాడీ అనేది స్పోరోఫైట్. ఇది నాట్ ఫ్రీ లివింగ్. సో ఇక్కడ అందుకని మనం బ్రయోఫైట్ ఇక్కడ ఇంపార్టెంట్ అంటాం. ఓకే, మెయిన్ ప్లాంట్ బాడీ అనేది బ్రయోఫైట్. ఓకే, తర్వాత మళ్ళీ స్పోర్స్ వస్తే స్పోరోఫైట్ నుండి ఇవి జర్మినేట్ అవి గ్యామెటోఫైట్ వచ్చింది మళ్ళీ, విచ్ ఇస్ మెయిన్ ప్లాంట్ బాడీ ఆఫ్ బ్రయోఫైట్. Second question, with the help of a schematic diagram, describe the haplodiploidic life cycle pattern of a plant group. Haplodiploidic life cycle చాప్టర్ లో లేదు యాక్చువల్గా. haplodiploidic life cycle అంటే ఓకే, ఇది చూసాం అనుకోండి 3 types ఆఫ్ లైఫ్ సైకిల్స్ ఉంటాయి కదా. ఇది డిప్లాంటిక్, హ్యాప్లాంటిక్ అండ్ హ్యాప్లోడిప్లాంటిక్. ఫస్ట్ హ్యాప్లాంటిక్ చూసుకుంటే హ్యాప్లాయిడ్ సింగిల్ సెల్ ఆర్ మల్టీ సెల్లర్ ఆర్గానిజం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు, యూజ్ అయ్యింది ఈ ఫోటో. హ్యాప్లాంటిక్ లో చూసుకుంటే హ్యాప్లాయిడ్ సింగిల్ సెల్ ఆర్ మల్టీ సెల్లర్ ఆర్గానిజం ఉంటుంది కదా. దాని తర్వాత గ్యామెట్స్ వస్తాయి మైటోసిస్ నుండి. గ్యామెట్స్ ఫర్టిలైజ్ అయ్యి మియోసిస్ ద్వారా స్పోర్స్ వచ్చి మళ్ళీ మైటోసిస్ జరిగి ఇది వచ్చింది మెయిన్. ఓకే, ఈ హ్యాప్లాయిడ్ లైఫ్ సైకిల్ ఇది ఎక్కడంటే ఫంగై అండ్ సమ్ ఆల్గే ఉంటుంది. అలాగే డిప్లాంటిక్ లో చూసుకుంటే ఫస్ట్ గ్యామెట్స్ ఉంటాయి కదా, గ్యామెట్స్ ఫర్టిలైజ్ అయ్యి మైటోసిస్ జరిగి మళ్ళీ డిప్లాయిడ్ మల్టీసెల్లర్ అని వచ్చింది, మళ్ళీ మియోసిస్ జరిగింది. ఇది డిప్లాంటిక్ లైఫ్ సైకిల్. హ్యాప్లో డిప్లాంటిక్ అంటే సమ్ ప్లాంట్స్ అండ్ సమ్ ఆల్గే లో ఉంటుంది. హ్యాప్లాయిడ్ మల్టీసెల్లర్ ఆర్గానిజం మైటోసిస్ జరిగి గ్యామెట్స్ వస్తాయి.
ఆ గ్యామెట్స్ ఫర్టిలైజ్ జరిగిన తర్వాత డిప్లాయిడ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం వచ్చింది. దాని నుండి స్పోర్స్ వస్తుంది న్యూసిస్ జరిగి. ఓకే, హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్. ఓకే, అంటే హ్యాప్లాంటిక్ డిప్లాంటిక్ రెండు కలిసి జరుగుతాయి హ్యాప్లో డిప్లాంటిక్ లో. ఓకే, lichen is usually cited as an example of symbiosis in plants where an algae and fungal species live together for the mutual benefit. Which of the following will happen if algal and fungal partners are separated from each other? Okay, ఒకవేళ ఆల్గల్ అండ్ ఫంగల్ పార్ట్నర్స్ అనేవి సెపరేట్ అయితే ఏం జరిగింది అంటారు. బోత్ విల్ సర్వైవ్ అండ్ గ్రో నార్మల్ అండ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. బోత్ విల్ డై. Algal component will survive, but the fungal component will die. Fungal component will survive while algal partner will die. ఇది యాక్చువల్ గా సింబయోసిస్ అనేది ఫంగల్ ఒకదాని మీద ఒక డిపెండెంట్ అయ్యి రెండు కలిసి ఉంటాయి. కానీ ఇండిపెండెంట్ గా వాటిని సెపరేట్ చేస్తే ఏవి బతకలేవు. ఎందుకంటే ఆల్రెడీ సింబయోసిస్ లో ఉన్నవి ఏంటంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, వాటిని సెపరేట్ చేస్తే రెండు సర్వైవ్ అవ్వవు యాక్చువల్లీ. ఓకే, బోత్ విల్ డై యాక్చువల్లీ. నాకు ఎందుకంటే ఇది సింబయోసిస్ అనేది నేచర్ సెలెక్ట్ చేసి వాటి రెండింటిని అలా ఉంటుంది. అందులో ఆల్గల్ కాంపోనెంట్ ఫంగల్ పార్ట్నర్ సెపరేట్ చేస్తే అప్పటికప్పుడు అవి ఇవాల్వ్ అయ్యి అలా పెరగలేవు. ఓకే, ఇండివిజువల్ గా ఉన్నప్పుడు ఓకే అవి సర్వైవ్ అవుతాయి. కానీ రెండు సెపరేట్ చేసినప్పుడు ఎందుకంటే చూస్తుంటే ఆల్గల్ అనేది ఫుడ్ ని చేసింది, దాని మీద ఫంగల్ పార్ట్నర్ డిపెండ్ అవుతుంది. సపరేట్ చేస్తే ఫంగల్ పార్ట్నర్ చచ్చిపోయింది ఆబ్వియస్లీ. అలానే ఆల్గల్ కాంపోనెంట్ కూడా ఫంగల్ పార్ట్నర్ నుండి వచ్చి బెనిఫిట్స్ కావాలి. సో ఇట్స్ బోత్ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఓకే, రెండింటికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ వై సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ angiosperms is said to take place double fertilization and triple fusion. Also draw a label diagram of embryo sac to explain the phenomenon. Okay. Explain why sexual reproduction in angiosperms is said to take place through double fertilization and triple fusion. Okay. Embryo sac ఇక్కడ ఉంది కదా, డబల్ ఫర్టిలైజేషన్ ట్రిపుల్ ఫ్యూజన్ కదా. ఇక్కడ చూడండి ఎంబ్రియోసాక్ డయాగ్రామ్. ఓకే, ఎంబ్రియోసాక్ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ డబుల్ ఫర్టిలైజేషన్ అంటే 2 ఫర్టిలైజేషన్ జరిగి అండ్ ట్రిపుల్ ఏంటి డబుల్ ఫర్టిలైజేషన్ అండ్ ట్రిపుల్ ఫ్యూజన్. ఓకే, ట్రిపుల్ ఫ్యూజన్ ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫ్యూజన్, ఇక్కడ ఒక ఫ్యూజన్, ఇక్కడ ఒక ఫ్యూజన్ జరిగింది. ఓకే, అండ్ డబుల్ ఫర్టిలైజేషన్ పోలార్ న్యూక్లియర్, 2 పోలార్ న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగింది కాబట్టి డబుల్ ఫర్టిలైజేషన్ అండ్ ట్రిపుల్ ఫ్యూజన్. ఓకే, అండ్ ఈ డయాగ్రామ్ చూసారు కదా, డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఓవైడ్ షేప్ గీయండి. తర్వాత ఇక్కడ 3 సెల్స్. ఓకే, యాంటీపోడల్ సెల్స్, పోడల్ సెల్స్ వస్తాయి చూసుంటాం. ఎగ్ ఇక్కడ 3 న్యూక్లియర్ గీయండి, ఇక్కడ 3 న్యూక్లియర్, ఇక్కడ సెంట్రల్ సెల్, మిగతా సెంట్రల్ సెల్, ఇక్కడ 2 న్యూక్లియర్. ఓకే, పోలార్ న్యూక్లియర్ అంటాం. ఓకే, label diagrams of female and male thallus of liverwort, gametophyte and sporophyte of Funaria. The first about చూద్దాం. Male and female thallus of liverwort and mosses, bryophytes కింద వస్తుంది. ఓకే, liverworts bryophytes చూద్దాం. ఓకే, క్వశ్చన్ ఏంటి, మేల్ అండ్ ఫీమేల్ థాలస్ ఆఫ్ liverwort కదా. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే పేజ్ నెంబర్ మీకు అర్థం అవ్వాలి కదా, మళ్ళీ పేజ్ నెంబర్ 28 లోనే ఉంది. ఓకే, బ్రయోఫైట్స్ చూస్తుంటే బ్రయోఫైట్స్ ఫస్ట్ liverwort డయాగ్రామ్. liverwort లో మార్క్ అండ్ షేడ్ సింపుల్. ఓకే, ఇక్కడ ఏ అనేది ఫీమేల్ థాలస్, బి అనేది మేల్ థాలస్. ఓకే, ఇక్కడ చూస్తుంటే ఏ అండ్ సి ఆర్కి కూడా ఫీమేల్ థాలస్, ఆంథ్రిడియోఫోర్ ఉంది కాబట్టి మేల్ థాలస్. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది చేస్తే బ్రయోఫైట్ చూసారా, లీఫ్ లైక్ ఉంది. ఓకే, లీఫ్ లైక్ ఇట్లా ఒక ఫస్ట్ లీఫ్ తీసండి ఫస్ట్ సింపుల్ గా. తర్వాత ఇట్లా రూట్స్ లైక్ ఇట్లా ఇట్లా చిన్న 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 తీసేయండి. ఇవి రైజోయిడ్స్. ఓకే, రెండింటికి సేమ్. తర్వాత జమ్మా కప్పు. ఓకే, నెక్స్ట్ ఆర్కిగోనియోఫోర్ ఒక స్టాక్ తీసి ఒక సన్ఫ్లవర్ తీసేయండి సరిపోయింది. ఓకే, సన్ఫ్లవర్ ప్యాటర్న్ లో. ఓకే, అది ఆర్కిగోనియోఫోర్. అండ్ ఆంథ్రిడియోఫోర్ ఏమో ఒక స్టాక్ తీసి ఒక ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ లో ఒకటి గీసేయండి. ఓకే, ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ లో ఇర్రెగ్యులర్ ఇట్లా గీసేయండి. ఓకే, ఇది ఆంథ్రిడియోఫోర్ అయింది. ఆర్కిగోనియోఫోర్ ఫీమేల్ థాలస్, మేల్ థాలస్ ఆఫ్ liverwort. ఎగ్జాంపుల్ ఏంటి, liverwort మార్క్ అండ్ షేర్. ఓకే, నెక్స్ట్ వచ్చింది. నెక్స్ట్ gametophyte అండ్ sporophyte ఆఫ్ Funaria. ఓకే, Funaria అంటే మాస్. ఓకే, ఇందాక liverwort అయిపోయింది, ఇప్పుడు మాసెస్ లో ఎగ్జాంపుల్ Funaria. ఓకే, ఇందాక liverwort అని ఎగ్జాంపుల్ మార్కెన్స్ అని చెప్పకుండా liverwort అన్నాడు. liverwort ఎగ్జాంపుల్ మార్కెన్స్, ఇట్సారి డైరెక్ట్ గా Funaria అంటున్నాడు. Funaria అంటే మాసెస్. ఓకే, ఏమంటున్నాడు, gametophyte అండ్ sporophyte. ఓకే, చూద్దాం.
స్పోరోఫైట్, గ్యామెటోఫైట్. ఓకే, స్పోరోఫైట్ పార్ట్ లో ఏముంటాయి? ఫుడ్ సీటా క్యాప్సులా. ఓకే, లీవ్స్ సీటా క్యాప్సుల్. ఓకే, సీటా క్యాప్సుల్. క్యాప్సుల్ చూడండి చక్కగా ఓవల్ షేప్ లో ఇక్కడ ఉంది కదా, ఇట్లా క్యాప్సుల్. ఇది సీటా. ఓకే, సీటా. అండ్ ఇవి లీవ్స్. ఓకే, ఇవి లీవ్స్. లీవ్స్ ఇట్లా గీసాను. ఓకే, లీవ్స్. ఓకే, ఇది మెయిన్ యాక్సిస్. ఓకే, ఇది మెయిన్ యాక్సిస్. మెయిన్ యాక్సిస్. ఓకే, రైజాయిడ్స్. ఓకే, ఇవి రైజాయిడ్స్. ఓకే, రైజాయిడ్స్. ఇది మెయిన్ యాక్సిస్. ఈ పార్ట్ వరకు గ్యామెటోఫైట్. ఓకే, లీవ్స్ వరకు గ్యామెటోఫైట్. ఓకే, లీవ్స్ వరకు ఈ పార్ట్ గ్యామెటోఫైట్. ఇటా క్యాప్సుల్ ఇవన్నీ స్పోరోఫైట్ కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ ఇన్ యాంజియోస్పర్మ్ చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్ ఇవ్వలేదు. యాంజియోస్పర్మ్ ఆల్టర్నేషన్ జనరేషన్, టేబుల్ డయాగ్రామ్స్ ఆఫ్ ఆల్టర్నేషన్. ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ యాంజియోస్పర్మ్ చూద్దాం. ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ ఇన్ యాంజియోస్పర్మ్ చూద్దాం ఫస్ట్. ఓకే, ఈ పిక్చర్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది క్లియర్ గా ఉంది. ఓకే, ఫస్ట్ మెచ్యూర్ ఫ్లవర్ ఆర్ స్పోరోఫైట్. ఓకే, మెచ్యూర్ ఫ్లవర్ ఆర్ స్పోరోఫైట్ చూస్తుంటే ఫస్ట్ మెచ్యూర్ ఫ్లవర్ ఆన్ స్పోరోఫైట్. ఓకే, ప్లాంట్ ఇది 2N. ఓకే, ఇక్కడ నుండి చూసుకుంటే ఇక్కడ నుండి జర్మినేటింగ్ సీడ్. ఓకే, జర్మినేటింగ్ సీడ్ నుండి అది వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే యాంథర్ సర్వైవింగ్ మెగాస్పోర్ N. ఓకే, ఆ యాంథర్ నుండి మైక్రోస్పోర్ వస్తుంది చూస్తారా, N మియోసిస్ ద్వారా. మియోసిస్ ద్వారా తర్వాత పోలెన్ గ్రెయిన్ వస్తుంది. ఓకే, ఆ పోలెన్ గ్రెయిన్ వెళ్ళి స్టిగ్మా ఆర్ పోలెన్ ట్యూబ్ దగ్గర అతుకుంది. ఆ తర్వాత కింద స్టైల్ ఉంటుంది కదా, స్టైల్ అని రాదు కదా అక్కడ చూడండి. తర్వాత ఆ స్పర్మ్ న్యూక్లియస్ అనేది డిశ్చార్జ్ చేయబడింది పోలెన్ ట్యూబ్ ఆర్ ఎగ్ న్యూక్లియస్ లో. ఓకే, తర్వాత జైగోట్ ఫార్మ్ అయింది. ఇక్కడేమో ఎంబ్రియోసాక్ ఫార్మ్ అవుతుంది చూడండి ఫస్ట్ మియోసిస్ ద్వారా. ఓకే, మెగాస్పోర్ నుండి సర్వైవింగ్ మెగాస్పోర్ N ఉంది కదా, అక్కడ నుండి మియోసిస్ జరిగి ఎంబ్రియోసాక్ ఫార్మ్ అవుతుంది. ఓకే, ఎంబ్రియోసాక్ ఇందాక చూసాం కదా 7 cells అండ్ 8 న్యూక్లే. అక్కడ చూసారా ఎగ్ చూపిస్తున్నాడు, ఎగ్ అని మార్క్ చేశాడు, పాలెన్ ట్యూబ్ అని మార్క్ చేశాడు. ఇక్కడ పాలెన్ ట్యూబ్ చూడండి, ఈ పాలెన్ ట్యూబ్ స్టిగ్మా దగ్గరికి వచ్చి అది అటాచ్ అయ్యింది. ఒక పాలెన్ గ్రెయిన్, ఆ పాలెన్ గ్రెయిన్ లోపల నుండి అది కిందకు వచ్చేసింది. ఈ డయాగ్రామ్ లో చూడండి స్టైల్ కిందకు వచ్చేసింది, స్టైల్ ద్వారా కిందకు వచ్చింది చూపిస్తున్నాడు. తర్వాత ఎగ్ న్యూక్లియస్. ఓకే, ఎగ్ న్యూక్లియస్ టు డిశ్చార్జ్ స్పర్మ్ న్యూక్లియస్ చూపిస్తున్నాడు. డిశ్చార్జ్ స్పర్మ్ న్యూక్లియస్. ఆ తర్వాత ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత జైగోట్ వచ్చింది. ఓకే, జైగోట్ వచ్చింది. ఆ జైగోట్ ని తీసుకుని సీడ్ కోట్. ఓకే, జైగోట్ నుండి సీడ్ కోట్ వచ్చింది, సీడ్ ఎంబ్రియో వచ్చింది, 2N. అది ఫుడ్ సప్లై. ఓకే, తర్వాత జర్మినేటింగ్ సీడ్ వచ్చింది. మళ్ళీ అలాగే కంటిన్యూస్ గా సైకిల్ కంటిన్యూ అయింది. ఓకే, ఇది లైఫ్ సైకిల్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ ఇన్ ప్లాంట్స్. ఓకే, యాంజియోస్పర్మ్స్. ఓకే, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని కావాలంటే ఇంపార్టెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అన్ని క్వశ్చన్స్ అయిపోయాయి. ఓకే, ఆల్ క్వశ్చన్స్ ఆర్ కవర్డ్. అన్ని కవర్ చేశాను మాక్సిమం. ఓకే, ఫస్ట్ ఎంసీక్యూస్ ఇట్లాంటి ఎంసీక్యూస్ అనేవి నీట్ ప్యాటర్న్ లో వస్తాయి. నీట్ ప్యాటర్న్ లో కూడా ఇట్లాంటివి వస్తాయి, టెన్షన్ కూడా అక్కర్లేదు. మెయిన్ ఏంటంటే లైక్ తరో విత్ ద తరోగా మొత్తం చదివేయాలి. ఓకే, ఫస్ట్ ఎంసీక్యూస్ క్లియర్ అంటే ఫస్ట్ మొత్తం చదవాలి క్లియర్ గా. ఓకే, అలాగే ఈ తర్వాత వెరీ షార్ట్ కూడా ఇంపార్టెంట్. వెరీ షార్ట్స్ కూడా కొన్ని ఇవ్వచ్చు. అలాగా షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైక్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆర్ థియరీ ఎగ్జామినేషన్స్. ఓకే, ఎక్కడైతే మనం ఆన్సర్ ఫిల్ చేయాల్సి వచ్చిందో 4-5 pages లైన్స్ ఆర్ 10 pages లైన్స్. ఓకే, 10 lines ఆర్ పేజెస్ లో ఫిల్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఓకే, దట్స్ ఇట్. ప్లాంట్ కింగ్డమ్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆల్. ప్లాంట్ కింగ్డమ్ లో చూసుకుంటే ఫస్ట్ ఆల్గే, బ్రయోఫైట్, స్టెరియోఫైట్, జిమ్నోస్పర్మ్స్ అన్ని ఇంపార్టెంట్. ఓకే, ఆల్గేలో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అడుగుతారు. వెళ్దాం బ్రీఫ్ గా. ఆల్గేలో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ పిక్చర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు పిక్చర్స్ కూడా డైరెక్ట్ గా అడిగి మరి ఎగ్జాంపుల్ ఏంటి లామినేరియా ఫోకస్ అట్లా అడగకపోయినా గ్రీన్ ఆల్గేనా, బ్రౌన్ ఆల్గేనా, రెడ్ ఆల్గేనా అట్లా అడగచ్చు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్లోరోఫైసియాలో ఇది ఫుడ్ ఎక్కడ పైరనాయిడ్స్, రిజిడ్స్, సెల్ వాల్ ఉంటుంది, ఫ్రాగ్మెంటేషన్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ అయితే మెయిన్ గుర్తుపెట్టుకోండి. క్లమెడోమోనాస్, వోల్ వాక్, స్పైరోగైరా, క్యారా. ఓకే, థియోఫైసియా ఆల్సో బ్రౌన్ ఆల్గే. తర్వాత ఎక్టోకార్పస్ ఉంది, ఫ్యూచోసాంతిల్ ఉంది. ఓకే, ఇట్లా అన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫ్రాగ్మెంటేషన్. ఈ టేబుల్ ఇంపార్టెంట్. ఓకే, టేబుల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ అప్పుడు క్లాస్ తీసుకున్నప్పుడు చెప్పండి.
ఓకే, యాంథ్రీడియం ప్రొడ్యూస్ బై ఫ్లాజిలేట్ యాంథ్రోజోయిడ్, ఫీమేల్ సెక్స్ ఆర్గన్ కాల్డ్ యాంథ్రోగోనియం, పార్కిగోనియం క్లాస్ షేప్డ్. ఓకే, చూడండి మోసెస్, స్టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్, లాస్ట్ లో యాంజియోస్పర్మ్స్ తక్కువ ఇచ్చాడు. నెక్స్ట్ మామూలుగా సెపరేట్ గా ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూసుకుంటే డైకాటిల్డన్, మోనోకాటిల్డన్, మోనోకాటిల్ గ్రాస్ ఇవన్నీ వస్తాయి. ఓకే, థ్యాంక్